హాయ్ ఫ్రెండ్స్, ఏంటా అని చూస్తున్నారా? తోటకూర తొక్కండి. ఇది మిగిలింది. రెండు పక్కన పెట్టి చూస్తే వచ్చింది తక్కువ, పారేయాల్సింది ఎక్కువ. తోటకూర ఏరాలంటే బద్ధకం, కానీ ఏం చేస్తాం, ఆరోగ్యం కోసం తప్పదు. కనీసం వారానికి 2-3 సార్లు వండుకోకపోయినా ఒక్కసారైనా వండుకోవాలి కదండి. తోటకూర వండుతూ మీతో నా చిన్ననాటి అనుభవం షేర్ చేసుకోవాలనిపించింది. ఇది అందరి జీవితంలో జరిగే ఉంటుంది. చిన్న సైకిల్ స్టోరీ అండి. చిన్నప్పుడు మా నాన్నకి కడ్డీ సైకిల్ ఉండేది. నేనేమో అది ఎక్కి తొక్కేంత పెద్దదాన్ని అయితే కాదు, కాబట్టి పక్క తొక్కుతూ ఉండేదాన్ని. అలా 10th క్లాస్ కూడా వచ్చేసింది. ఇంకా 10th క్లాస్ ట్యూషన్కి వెళ్ళాలి. ట్యూషన్ ఏమో చాలా దూరం. మా ఫ్రెండ్స్ అందరికీ సైకిల్స్ ఉన్నాయి, వాళ్ళకి సైకిల్ కూడా వచ్చు, కానీ నాకేమో సైకిల్ రాదే. అప్పుడే మా నాన్న కొత్త సైకిల్ కొని ఇంటికి తెచ్చాడు. నా ఆనందం మాటల్లో చెప్పలేంది. సరే కొంటే సరిపోయిందా, నేను నేర్చుకోవాలి కదా. 10th క్లాస్ ట్యూషన్ కోసం జస్ట్ 2 డేస్లో సైకిల్ నేర్చుకున్నానండి. ఎలా అంటారా? మా నాన్న వల్లే. నేను పట్టుకుంటాను, నువ్వు సైకిల్ తొక్కు అన్నాడు. ఫస్ట్ ఒకరోజు సైకిల్ పట్టుకున్నాడు, రెండో రోజు పట్టుకున్నట్లే పట్టుకొని సైకిల్ వదిలేశాడు. ఏంటి మా నాన్న మాటలు వినిపించట్లేదు అని వెనక్కి తిరిగి చూస్తే మా నాన్న లేడు. భయం వేసింది, కానీ ఆ తర్వాత నా మీద నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను కూడా సైకిల్ తొక్కగలనని నా మీద నాకే నమ్మకం వచ్చింది. ఎన్నిసార్లు సైకిల్ మీద నుంచి పడ్డాను, ఎన్నిసార్లు దెబ్బలు తగిలాయో. అయినా సరే దెబ్బలు తగిలాయని సైకిల్ నేర్చుకోకుండా ఉంటే నాకు సైకిల్ వచ్చేది కాదు. పట్టుబట్టి సాధించా.